జస్ట్ క్లారిఫికేషన్ చేసుకుంటున్నాను. ఆ సిఐని నా జోలికి రాకుండా చేయమన్నాను. అలా చేయకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్పాను. నువ్వు నేరుగా వెళ్ళి ఆ విషయం సిఐకి చెప్పకుండా ఆ శాంతి కపోతాం ఏఎస్ఐ మంజుకు చెప్పావు. ఆ ఏఎస్ఐ మంజు నన్ను ఏం చేయగలదు చెప్పు? నాకు మంజుకి మధ్య ఒకడున్నాడు, యూత్ ప్రెసిడెంట్ సత్య. సత్యాన్ని కాదని మంజు ఏం చేయగలదు చెప్పు? వాణ్ణి కాదని మంజు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. చూడండి, మీరు నాకు వార్నింగ్ ఇచ్చింది నిజం. నేను మంజు జాగ్రత్తగా ఉండాలని, మీ రాజకీయ క్రీడలో సత్యకి ఎలాంటి ప్రమాదం జరగకూడదు అని మంజుని అలర్ట్ చేసింది నిజం. అలా నేను చెప్పిన నిజం అదే సముద్రపు అలలా మిమ్మల్ని తాకితే మీరొచ్చి ఇక్కడ పడ్డారని అర్థమవుతోంది మినిస్టర్ గారు. ఆ అలలను మింగేసే సునామీని నేను. నాలో ఉన్న ప్రమాదాన్ని చూడాలనుకోకు. ముందు ఆ సీఐని నా జోలికి రాకుండా చేయి. మీరు చెప్పింది చేయడానికి నేనేమి మీ మోచేతి నీళ్లు తాగడం లేదు మినిస్టర్. కరుడు కట్టిన నేరస్తుల చరిత్రలతో ఆడుకున్నదాన్ని, సవాల్ విసిరిన మీలాంటి పెద్ద తలకాయల్ని ఉరికొయ్య లెక్కించిందాన్ని. కిరణ్మయి, లాయర్ కిరణ్మయి. పొగరుతో మాట్లాడుతున్నావు. అది నా బ్లడ్ లోనే ఉంది. ఈ మినిస్టర్ తలుచుకుంటే నన్నేం చెయ్యలేరు. నేను మీలా గొంతు చించుకుని అరిస్తే అర్థం ఉండదు మినిస్టర్ గారు. మీరు నన్నేమన్నా చెయ్యాలనుకుంటే కత్తులు బాంబులు వాడాలనుకుంటారు. బీ వేర్ ఆఫ్ కిరణ్మయి. దీనికి నా వాయిస్ లో వైలెన్స్ కనపడడం లేదా? దీన్ని కాలు కదపకుండా చేస్తాను, గొంతు వాదించకుండా మూగబోయేలా చేస్తాను. ఎలాగైనా దీని పొగరును అణిచి బ్రతికున్న శవాన్ని చేస్తాను. సిఐ గారికి కిరణ్మయి గారి విషయం చెప్పాలి. మంజు, సార్. ఏం ఆలోచిస్తున్నావు? మీకు ఒక విషయం చెప్పాలి సార్. చెప్పు మంజు, ఏంటది? మినిస్టర్ కిరణ్మయి గారిని బెదిరించాడు సార్. ఏదేదో మాట్లాడుతూ వార్నింగ్ ఇచ్చాడంట. వార్నింగ్ ఇచ్చాడా? కిరణ్మయి గారు వాడికి ఏ రకంగా చూసినా అడ్డం కాదే. ఆవిడ వీడితో ఏ రోజున కూడా గొడవకు వెళ్ళింది కూడా లేదు కదా. అలాంటిది మినిస్టర్ కిరణ్మయి గారికి ఎందుకు వార్నింగ్ ఇచ్చినట్టు? మీరు మినిస్టర్ గారికి అడ్డు రాకుండా చూడమని మేడంని బెదిరించాడు సార్. వాట్? అవును సార్. ఏంటి మంజు, అసలేం జరుగుతుంది? అసలు వాడికి బుర్రుందా? ఉంటే అది పనిచేస్తుందా? వాడు చేసే వెధవ పనులకు అడ్డుపడుతున్నాను, రైట్. కబ్జాలను అరికడుతున్నాను, రైట్. వాడు ఓటుకు నోటు పంచబోతుంటే అడ్డుపడుతున్నాను, అది కూడా రైట్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. నాకు కన్ఫ్యూజన్గా ఉంది, క్లారిటీ దొరకట్లేదు. నాకు ఎలాంటి సంబంధం లేని లాయర్ కిరణ్మయి గారిని బెదిరించడం ఏంటి? నీకేమైనా అర్థం అవుతుందా? నాకు ఫస్ట్లో ఏం అర్థం కాలేదు సార్. తర్వాత కిరణ్మయి గారు చెప్పాక అర్థమైంది సార్. ఏం చెప్పింది? సత్య మీద ఫోకస్ పెట్టాడు, మా పొలిటికల్ కెరియర్ మీద బురద చల్లుతున్నాడు. విక్రమ్ గారు చేసే పనుల వల్ల సత్య రిస్క్లో పడతాడు. సత్య రిస్క్లో పడ్డాడు అంటే మంజు ఇబ్బంది పడుతుంది. మీకు సిఐ బాగానే పరిచయం కాబట్టి వాళ్ళు చేసే పనులకు మీరు అడ్డుపడొద్దని చెప్పమని కిరణ్మయి గారితో చెప్పాడంటే సార్. కథ క్లారిటీగా అర్థమవుతుంది. నాకున్న పరిచయస్తులతో కూడా నాతో బేరసారాలు ఆడతాడని అర్థమవుతుంది. నేను మా అమ్మ చెప్పిన డ్యూటీ విషయంలో వినను. అలాంటిది ఆ కిరణ్మయి చెప్తే నేను వింటానా? నెవర్ మంజు. వాడు కిరణ్మయి గారిని బెదిరించి తప్పు చేశాడు. ఇప్పుడేం చేద్దాం సార్? మనం చేసేదేం లేదు. వాడు ఎవరినైతే బెదిరించి వార్నింగ్ ఇచ్చాడో వాళ్లే వచ్చి ఆ మినిస్టర్ మీద కేసు పెట్టాలి. మనకు రిటర్న్గా రాసివ్వాలి. అప్పుడు ఆ సార్ని పోలీస్ మర్యాదలతో తీసుకొచ్చి కూర్చోబెట్టొచ్చు. మీ కిరణ్మయి మేడం ఆ మినిస్టర్ మీద కంప్లైంట్ ఇస్తుందా? నేను ఇప్పిస్తాను సార్. నువ్వు నిజంగా కంప్లైంట్ ఇప్పించు మంజు. మిగతాది మొత్తం నేను చూసుకుంటాను. అలాగే సార్. నేను ఇప్పుడే కిరణ్మయి గారిని పిలిపిస్తాను సార్.
నమస్కారం మేడం గారు. మినిస్టర్ గారు నమస్కారం నమస్కారం. కబుర్ చేస్తుంటే మేమే వచ్చేవాళ్ళం కదా. ఇది నా సత్య ఇళ్ళమ్మా. సత్య ఇళ్ళంటే నా ఇల్లు. ఇక్కడికి వచ్చే అధికారం నాకు ఎప్పుడైనా ఉంటుంది. మీరు మా మీద చూపిస్తున్న అభిమానానికి నేను ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాను సార్. అయ్యో అలాగే నిలబడ్డారే, కూర్చోండి కూర్చోండి. నువ్వు కూడా కూర్చోమ్మా. మినిస్టర్ గారు, ఇది మీ ఇల్లే సార్. సాక్షాత్తు దేవుడే మా ఇంటికి దిగొచ్చినట్టుగా ఉంది. ఆ, మినిస్టర్ గారు, ఏం తీసుకుంటారు? పళ్ళరసం తాగుతారా? వద్దమ్మా, కొంచెం కాఫీ తీసుకుంటాను. ఓ, కాఫీ నేను బ్రహ్మాండంగా పెడతాను మినిస్టర్ గారు. తీసుకొచ్చిస్తాను. అన్నొచ్చారు. అన్నా, ఎంతసేపు అయిందన్నా వచ్చి? ఇప్పుడే వచ్చాను సత్య, కూర్చో. అన్నా ఏంటన్నా, ఏమన్నా పనుందా? ఏమీ లేదు సత్య, నిన్ను నేను యూత్ ప్రెసిడెంట్ చేశాను. మీ కుటుంబం మొత్తం నాకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు మీ కుటుంబానికి ఇంకా ఇంకా ఏదో చేయాలనుకుంటున్నాను. కొన్ని నామినేటెడ్ పదవులున్నాయి. అవి ఎవరికో ఒకరికి అంటగట్టే బదులు నన్ను సొంత మనిషిగా చూసే మీకే ఆ పదవులు ఎందుకు ఇవ్వకూడదా అనిపించింది. ఆ విషయమే అమ్మతో మాట్లాడదామని వచ్చాను. అమ్మా అమ్మా, కాఫీ తీసుకొనిరా, మినిస్టర్ గారు వచ్చారు. ఆ చూశాను సత్య, కాఫీ తేవడానికి వెళ్ళాను. అన్నా, మంజు మీ మీద ఆ కిరణ్ బాయ్కి మీరు వార్నింగ్ ఇచ్చారని చెప్పినప్పుడు మేమంతా మీ మీద గౌరవంతో మీ దగ్గరకు వచ్చినప్పుడు అన్నకి అనవసరంగా తలనొప్పి కలిగించామనే బాధతో తిరిగి ఇంటికి వచ్చాం. ఇప్పుడు మీరు ఇక్కడికి రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు అలా కూడా బాధపడకూడదనే ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను సత్య. నీ కోసం ఎవరో కార్యకర్తలు వచ్చారు. ముందు వెళ్ళి వాళ్ళని కలిసిరా. అవునా? సరే అన్న, వాళ్ళతో మాట్లాడొచ్చేస్తాను. వెళ్ళి సత్య. కూర్చోండి మనమ్మ గారు. ఆ అవును మనమ్మ గారు, మీ వడ్డీ వ్యాపారం ఎలా ఉంది? హా, ఏం వడ్డీ వ్యాపారం లేండి. ఇచ్చేటప్పుడు దేవతలా చూస్తారు, తిరిగి నేను అడిగేటప్పుడు దయ్యంలాగా చూస్తున్నారు జనం. వడ్డీ వ్యాపారం ఏం అంత బాగోలేదండి. మనీతో బిజినెస్ అంటే ఈ రోజుల్లో చాలా కష్టమే మనమ్మ గారు. హ్మ్, వడ్డీ వ్యాపారం సరిగ్గా జరగట్లేదు అంటున్నారుగా. ఉమెన్స్ క్లబ్ ఉంది, దానికి ప్రెసిడెంట్గా ఉంటారా? మీరే ఏకగ్రీవంగా ఎన్నికయ్యేటట్టు నేను చూస్తాను. అవునా సార్, నిజంగానా? అవును మనమ్మ గారు.